జై కుర్మా. మరి ఈనాడు భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము జనగణన కులగణన మరి ఈ మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించబోతా ఉన్నది. మరి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుర్మ కులస్తులందరూ కూడా వారి యొక్క కులాన్ని కుర్మలుగానే నమోదు చేసుకోవాలి. మరి ఇదివరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిర్వహించినటువంటి జనగణన కులగణన సర్వేలో అందరూ కుర్మ గొల్ల అని కుర్మ యాదవ్ అని రాసుకున్నారు. మరి ఆ విధంగా రాసుకోవడం మూలంగా ఈ యొక్క కుర్మ కులం చాలా నష్టపోతూ ఉన్నది. మరి మన కులాన్ని మనమే ద్రోహం చేసిన వాళ్ళం అవుతా ఉన్నాం. మరి కుర్మ కులం అని మీరు రాసుకున్నట్లయితే రిజర్వేషన్లలో బీసీ సీరియల్ నంబర్ 11. మరి అదేవిధంగా మీరు కుర్మ గొల్ల కానీ గొల్ల అని కానీ కుర్మ యాదవ్ అని కానీ యాదవ్ అని కానీ రాపించినట్లయితే మీరు రిజర్వేషన్లలో బీసీ సీరియల్ నంబర్ 33కి మార్చబడతారు. మరి మీరు ఈనాడు కులాన్నే మార్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీరు పుట్టినటువంటి కురువంశం, ఈ యొక్క కురువంశం అనేది మహా గొప్ప మహానుభావులకు సంబంధించినటువంటిది. ఆనాడు పాండవులు కౌరవుల యుద్ధం, ఆనాడు కురుక్షేత్రం జరిగింది. మరి ఆ కురుక్షేత్రం యొక్క వారసులం మనము, కురుక్షేత్రం యొక్క రక్త సంబంధికులము, ఆ వంశస్థులము. మరి ఈరోజు మన కులాన్ని మనమే చిన్న చూపు చూసుకొని మరి ఈనాడు మన కులాన్ని మనం రాసుకోకపోతే చాలా నష్టపోతాం. మరి అదేవిధంగా భారతదేశంలో దేశవ్యాప్తంగా ఈనాడు కుర్మ కులాన్ని ఎస్టీలో చేర్చాలని చెప్పి ముంబై వేదికగా, ఢిల్లీ వేదికగా, మధ్యప్రదేశ్ వేదికగా చాలా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మరి రాబోయే రోజులలో ఈ యొక్క కమ్యూనిటీ కుర్మ కులం మరి ఎస్టీలో రిజర్వేషన్ పొందడానికి అవకాశం ఉంది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈనాడు రేపు కేంద్ర ప్రభుత్వం జరిపేటటువంటి కులగణన సర్వే జనగణన సర్వేలో కులం కాలంలో ఓన్లీ కుర్మ అని మాత్రమే దయచేసి రాయండి. ఈ యొక్క కుర్మ కులాన్ని భారతదేశ వ్యాప్తంగా కుర్మా అని అంటారు. మరి అదేవిధంగా కుర్బా అంటారు, అదేవిధంగా కుర్వా అంటారు, అదేవిధంగా ధన్గర్ అంటారు, అదేవిధంగా పాల్ అని అంటారు, అట్లే గడేరియా అంటారు, అదేవిధంగా గవరియా అని అంటారు. ఇట్లా భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఈ కులం పిలువబడతా ఉన్నది. దయచేసి దేశవ్యాప్తంగా మనకొక చరిత్ర ఉంది, కురుక్షేత్రం మనది. మరి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మనల్ని షెఫర్డ్ అని అంటారు. షెఫర్డ్ అంటే గొర్రెల మేకల కాపరులు, గొర్రెల కాపరి. దయచేసి మన కులాన్ని మనం కాపాడుకుందాం, మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం. మరి యొక్క భారతదేశంలో మనం భారతదేశ వ్యాప్తంగా పెద్ద జనాభా కలిగినటువంటి కులం. మరి మొన్న కేసీఆర్ గారి సర్వేలో మన కులం చాలా తగ్గిపోయింది. ఎందుకంటే అందరు గొల్ల యాదవ్ అని రాయడం మూలంగా మన యొక్క జనాభా తగ్గింది. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుర్మ కులస్తులారా, కుర్మ సోదరులారా, దయచేసి మీ అందరికీ కులం తరపున శనార్థి తెలియజేస్తూ అందరూ కుర్మ అనే రాసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై కుర్మా, జై ధన్గర్, జై ధన్గర్, జై షెఫర్డ్, జై షెఫర్డ్.